ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసు సంచలనంగా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఈ అంశంలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ కేసు అంశంపై తీవ్రస్థాయి రాజకీయ అంశంగా మారిపోయింది. అందులోనూ సదరు యువకుడి కులం కూడా హైలైట్ చేస్తూ రాజకీయ విమర్శలు చేసుకోవడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అందులోనూ నేర చరిత్ర ఉన్న ఈ కేసులో చట్టపరంగా జరగాల్సిన విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరాల్సింది పోయి ఇలా కులం కార్డు తీయడం ఒక రాజకీయ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూసినా ఆ పార్టీకి బూమరాంగ్ అయిందా? కులాన్ని ఈ అంశంలోకి తెచ్చి సెల్ఫ్ గోల్ కొట్టుకుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సాయి కృష్ణ అంశంలో వైసీపీ చూపిస్తున్న దూకుడు ఆ పార్టీకి బూమరాంగ్ అవుతుందా అనే వాదన కూడా ప్రజల నుండి బలంగా వినిపిస్తుంది. అతని అదృశ్యం, ప్రస్తుతం జరుగుతున్న విచారణ ఇదంతా ఒకటైతే వైసీపీ మరో అడుగు ముందుకేసి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గట్టి విమర్శలు చేస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సాయి కృష్ణ కులాన్ని గట్టిగా ప్రస్తావిస్తున్న వైసీపీ మరో విషయాన్ని కూడా గమనించాల్సిందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజు కులం కూడా కాపు అనేది గమనార్హం. ఆ వర్గాల నుండి ఆయనకు కూడా గట్టిగానే మద్దతు లభిస్తుంది. కేవలం కులం కోణంలోనే కాకుండా సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేసే పోలీసు అధికారులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఇక సాయి కృష్ణ మరియు పోలీస్ అధికారి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ సిఐ నాగరాజు తనదైన శైలిలో పనిచేసి లా అండ్ ఆర్డర్ను పరిరక్షించిన ట్రాక్ రికార్డును ఆయనకు మద్దతు ఇస్తున్న వారు గుర్తు చేస్తున్నారు. నిజాయితీ గల అధికారికి తామంతా అండగా ఉంటామని, సమాజంలో నేరాలను అణిచివేయడానికి ఆయన చేసే ప్రతి ప్రయత్నానికి తమ మద్దతు ఉంటుందని తమ తీరుతో ప్రజలు స్పష్టం చేశారు. సమాజ హితమే ముఖ్యమని నిరూపించారని సిఐ నాగరాజు ధైర్యాన్ని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో మద్దతు ఇస్తున్నారు. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతియుత వాతావరణాన్ని కాపాడడానికి ఆయన చేసిన ప్రయత్నాలను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఒకే కులానికి చెందిన వారే కావడమైనా వైసీపీ కాపులకు అన్యాయం జరుగుతుందనే వాదన తీసుకురావడం పట్ల ఆ సామాజిక వర్గం నుండి కూడా కొంత వ్యతిరేకత వస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన లీడర్స్తో ఇటీవల ద్రాక్షారామంలో పెట్టిన మీటింగ్ కూడా మరో మిస్ఫైర్ అని విమర్శలు వస్తున్నాయి. అలాగే దీనికి కౌంటర్గా టీడీపీ కీలక నేతలు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ సానా సతీష్ బాబు, జనసేన నేత పంతం నానాజీలు వైసీపీకి తమదైన శైలిలో బదిలిచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి ఓటమిని సవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాశ నిస్పృహలతోటి కుట్రలు కుతంత్రాల ఎజెండాగా పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కులాల వంతు వచ్చింది గొడ్డల పార్టీకి. ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం. ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్ చేసేటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా, ఏ అనుచరుడైనా హత్యలు చేసినా, దాడులు చేసినా, రౌడీజం చేసినా, గోండాయిజం చేసినా కొన్ని రోజులకి అతను ఏదైనా పరివర్తనం చెంది, అంటే భార్యో కుమారుడో ఆయనలో పరివర్తన కలగజేసి అరే ఇంకా చేసింది చాలు ఎందుకులే అని బయటకు వద్దామన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే బయటకు వస్తే తన వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళ చేతుల్లో హతమైపోయేటువంటి ప్రమాదం. అందుచేత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆ రొచ్చులో ఇరుక్కుంటే ఇంకా జీవితాంతం ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేయవలసిందే. అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి ఫ్యాక్షన్ సంస్కృతిని, పులివెందుల సంస్కృతిని ఈరోజు ఆ నేతల్లోనూ, ఆ వైసీపీ నేతల్లోనూ, కాపు నేతల్లోనూ అలవాటు చేసి ఆ రకంగా తప్పులు చేయించి నేరస్తులుగా
మార్చుకొని వారిని జైలుకు పంపించి తద్వారా జీవితాంతం కూడా తన చుట్టూ ఉండేటువంటి విధంగానే ఎజెండాగా ఆ సంస్కృతిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆత్మీయ సభగా పెట్టారు. మేమైతే ప్రత్యేకంగా చెప్పేదంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తాను. మీరు వాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమా 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళండి ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు. ఈరోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అనడానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకి ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఇది ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపుల్ని అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టడం అనేది సిగ్గుచేటు. ఇక సాయికృష్ణ తల్లి కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయడం వైసీపీకి ఊహించని షాక్ తగిలినట్లయింది. సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేస్తారనే భరోసానిచ్చారని చెప్పడం అటు కూటమికి ప్లస్ కాగా వైసీపీకి మైనస్గా మారింది. అయ్యా, చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు, నాకు న్యాయం చేశారు అయ్యా. అది సీఎం గారు కలిసారమ్మా, ఏమన్నారమ్మా? మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఇక ఈ అంశం మొత్తంలో వైసీపీకి ప్రజల నుండి వస్తున్న ప్రతికూల స్పందన. మరొక అంశం సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ వెళ్లిన సమయంలో మాట్లాడుతూ చిన్నపిల్లాడు 1-2 తప్పులు చేస్తే చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించడం. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఈ పిల్లాడైనా కానీ చేసిన తప్పుకు కోర్టులు ఉన్నాయి. కోర్టు ఈ పిల్లాడికి కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి సమన్ చేసింది. వీళ్ళు చేయాల్సింది ఏంది? ఆ పిల్లాడిని తీసుకొని రావడం, కోర్టుకు సబ్మిట్ చేయడం. అది పోలీసులు చేయాల్సింది. ఏం శిక్ష వేయాలి, ఆ పిల్లాడు చేసిన తప్పేంది, ఆ తప్పులో నిజం ఉందా లేదా అన్నది ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత జడ్జు తనకు ఏ శిక్ష కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే ఆ శిక్ష కోర్టు వేస్తుంది. ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం ఖచ్చితంగా ఆ పార్టీకి ప్రజల్లో కొంత వ్యతిరేకత రావచ్చనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చిన్నపిల్లాడు తెలిసి తెలియని వయసులో ఒక 23 నేరాలు చేశాడు. చిన్నపిల్లవాడు కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న
ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. పాపం ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. ఇలాంటి వాటిని వెనకేసుకురావడంపై తనదైన శైలిలో స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ను వెనకేసుకొచ్చే ధోరణి సరైంది కాదని ఫైర్ అయ్యారు. ఇలా ఈ అంశంలో వైసీపీకి బూమెరాంగ్ అయిందనే టాక్ ఎక్కువ వినిపిస్తుంది.